వశీకరణ మంత్రం నేర్పుతారండి. మీ భర్త నీకు లోబడిపోయేటట్లుగా, నీ వెనకాలే తిరిగేటట్లుగా వశీకరణ మంత్రం పెడతారండి అంట. ప్రియమైనటువంటి దేవుడు, మంత్రగాలకి చింతకాయలు రాలవన్న సామెత ఏదో ఉందో చూసావా? అది కాదు మనకు అవసరం. నీ ప్రవర్తన నీ భర్తకు మార్పు చేకూర్చే ఒక మంత్రం. అలా మార్పు చేకూర్చాలంటే నువ్వు నేర్చుకున్న దాన్ని నీ భర్త ముందు నువ్వేం చేయాలి తెలుసా? నీ కుటుంబం ముందు ప్రదర్శించాలి. మునుపటి అలంకరణ మీకు అలంకరణగా, మునుపటి ఏ ప్రవర్తన అయితే నువ్వు ఆధారం చేసుకున్నావు, మునుపటి నీ జీవిత వైఖరి ఎలా ఉన్నదో, మునుపటి నీ జీవిత ప్రవర్తన ఎలా ఉన్నదో, అప్పుడున్నటువంటి మాటలు, అప్పుడున్నటువంటి చేష్టలు, అప్పుడున్నటువంటి విధానం ఏ రీతిగా ఉందో, ఇప్పుడు మారిన తర్వాత నీ జీవిత విధానం ఏంటి? మార్పు కనపడాలి కదా, మార్పు చెందాలి కదా. మారిన నీ జీవితమే నీ కుటుంబానికి ఒక మార్గదర్శనం. మారకుండా నువ్వు ఎంతకాలం భక్తి చేసినా, మార్పు అనేది కనపడకుండా నువ్వు ఎంతకాలం ప్రార్థన చేసినా, మార్పు అనేది కనపడకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు సంఘానికి వచ్చి వెళ్ళినా నీ కుటుంబాన్ని మార్చలేవు. మార్చుకోవడానికి నీ ప్రవర్తన, నీ స్వభావమే ఆధారం. మార్చుకుంటున్నావా? నీ స్వభావాన్ని సరిదిద్దుకుంటున్నావా? చక్కబరుచుకుంటున్నావా? అట్లయితే ప్రభు నువ్వు చేసిన కార్యాలు, ప్రభు నువ్వు తలపెట్టిన కార్యాన్ని సఫలీకృతం చేయును. నీ